ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపుకోట గ్రామంలో గ్రామ ఇలవేల్పు దేవతగా పూజలందుకుంటున్న శ్రీ 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 మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మక్కార్తి మొదటి గురువారం అమ్మవారి పండుగ చేసుకునే ఆనవాయితీ పూర్వం నుండి వస్తుందని, ఈ జాతర మహోత్సవానికి సుదూర ప్రాంతాల నుండి బంధువులను రప్పించుకుని తమ శక్తానుసారము అమ్మవారికి పసుపు కుంకుమ నైవేద్యాలు సమర్పించుకుంటారు. ఈ అమ్మవారి జాతరలో ప్రత్యేకత ఏమిటి అనగా, అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులు పసుపు కుంకాలు కేజీల కొద్దీ సమర్పించుకుంటారు. సుమారు 4-5 టన్నుల పసుపు కుంకాలు అమ్మవారిని ఈ పండుగ రోజు దర్శించుకునే భాగ్యం భక్తులందరికీ మరిడమ్మ అమ్మవారి దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో, బాణాసంచాలతో మిరుముట్లు కలిపే విద్యుత్ దీపాల్లో అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది. మరిడమ్మ అమ్మవారికి పూజలు చేయటం వలన మా గ్రామం సుభిక్షంగా ఉందని, మా గ్రామ ప్రజలు ఎక్కడున్నా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని, పాడి పంటలు కూడా బాగుగా పండుతున్నాయని, కరువు కాటకాలు లేకుండా మా గ్రామాన్ని కాపాడుతుందని తెలియజేశారు. ఈ గ్రామంలో ఉత్సవ కమిటీ సభ్యులు బుద్ధ మోహన్ వెంకట్రావు, ఆడారి శ్రీను, ఆళ్ల పరమేశ్వరరావు, ఆళ్ల చంటి, ఎల్లపు రవి, మామిడాడ రవి, సిమ్మనపూడి నూకరాజు, కాంట్రేగుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. దేవరకోట గ్రామ ప్రజలకు, పరిసర గ్రామం నుంచి ఇచ్చేసిన భక్తులకు, శ్రీ శ్రీ మరిడమ్మ తల్లి జాతర మాసం ఇచ్చేసినట్టు భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఈ మరిడమ్మ తల్లి పండుగ అనేది ప్రతి శ్రావణ మాసంలో మగకర్తెలో వస్తూ మొదటి లక్ష వరకు పండుగ చేస్తూ ఉంటాం. ఈ అమ్మవారికి పసుపు కుంకుమలు కానుక ఇస్తూ ఉంటాం. అలాగే ప్రతి సంవత్సరం ఈ పండగ మాకు చాలా వైభవంగా చేస్తూ ఉంటాము. ఇది మా పుట్టుపూర్వోత్తరం నుంచి పెంటకోట వారి ఆడపిల్లగా మాకు విలవేలుపు అయింది. కావున ఈ పండుగను మేము పెద్దల నుంచి అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ పండుగ మేము జరుపుకోవడం వల్ల మాకు ఎప్పుడు సుఖశాంతులతోటి సుఖంగా ఉంటున్నామని మాకు ఒక నమ్మకంతో ఉన్నాము. పూర్వం తూర్పుగోదావరి, కాకినాడ, ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ జిల్లా భీమవరపుకోట గ్రామం అండి మాది. ఈ ఊరిలో మన మరిడమ్మ అమ్మవారిని భక్తులు ప్రగాఢంగా కొలుస్తారు. ముఖ్యంగా ఈ పండగ వచ్చేసరికి శ్రావణ మాసంలో మక్కార్తి చొరబడిన తర్వాత వస్తుంది. అలానే ఈ పండగ విశిష్టత ఏంటంటే, ఎక్కువగా ప్రతి ఒక్క భక్తులు కూడా వారి యొక్క పసుపు కుంకుమలు ఇక్కడ సమర్పించుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో, యుఎస్ నుంచి, యూకే నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి భక్తులు అపారమైన విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకుంటారు. అంతేకాకుండా కోర్కులు తీర్చే కొంగు బంగారంగా కూడా అమ్మవారిని పిలుస్తారు. ఇక్కడ భక్తులు కూడా ప్రగాఢ విశ్వాసంతో ఈ అమ్మవారిని కొలిచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ నిర్వహిస్తారు. అలాగే మన పండగ స్టార్టింగ్ కార్యక్రమం వచ్చేసరికి వార కార్యక్రమం ఉంటుంది. పసుపు నీళ్లతో మొత్తం ఏదైతే ఉందో మొత్తం చాలా వరకు పసుపు నీళ్లతో అందరినీ కూడా ఆ పసుపు నీళ్ళతో కలుషితం చేస్తారు. ఏంటంటే మన ధర్మం, మన శాస్త్రం, మన ఏదైతే ఉందో హైందవం ఏదైతే ఉందో శ్రీ శ్రీ మరిడమ్మ తల్లి జాతర మహోత్సవం ఇక్కడ దేవరకోట గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారు మా ఊరే కాకుండా చుట్టుపక్కల 30-40 గ్రామాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారు. ఈ అమ్మవారికి పసుపు కుంకుమలు మరియు మేకపోతులు, కోళ్ళు కోసుకొని తమ కోరికలు తీర్చుకుంటారు. అలాగే అమ్మవారు కోరికలు తీర్చుకున్న ప్రతి ఒక్కరికి కొంగు బంగారం చేసి వాళ్ళ కోరికలు తీరుస్తారు. అలాగే అమ్మవారు ఈ యొక్క పండగ అమ్మవారి ఈ కార్తీలో చేసిన పండుగ మనం వ్యవసాయం చాలా కట్ చేసింది. ప్రతి సంవత్సరం భీమవరపుకోటలో శ్రావణ మాసంలో మక్కార్తి సడగొట్టిన తర్వాత ఈ పండుగ చాలా ఘనంగా చేస్తామండి. పూర్వం నుంచి మా పెద్దల నుంచి అనాథగా వస్తున్న ఆచారం అండి ఇది. పండుగ అయితే మాత్రం చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా చాలా హైలైట్గా చేస్తామండి.
ఈ పండగ ప్రతి గ్రామం నుంచి ప్రతి టౌన్ నుంచి కూడా చుట్టాలు చాలా గట్టిగా వస్తారు. పండగ అయితే మాత్రం చాలా ఎక్కువగా చేస్తాం. బాణసంచాలు, డప్పులు, లైటింగ్లు ఇవన్నీ కూడా అమ్మవారికి పసుపు కుంకాలు అంటే బాగా ఇష్టం అండి. చాలా ఎక్కువగా పెట్టి బాగా చేస్తూ ఉంటాం ఈ పండుగ ప్రతి సంవత్సరం. మరిడిమాంబ పండగ అతి వైభవంగా చేస్తారు. ఎందువలనంటే ఈ అమ్మవారికి పసుపు కుంకుమలు 4-5 టన్నులు పసుపు కుంకుమలు కలిపి అమ్మవారిని పూజిస్తారు. ఈ అమ్మవారికి ఎక్కువ ఇష్టపడే ఈ పసుపు కుంకుమ ఎక్కడి నుంచి ఉన్న ఊళ్ళో జనం అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని ఒకసారి వచ్చి పూజిస్తే అనుకున్న కోరికలు ఈ మరిడిమాంబ అమ్మవారు వెంటనే తీరుస్తారు. అవి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడ నుంచి అయినా సరే భక్తులు అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని ఒకసారి దర్శించుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అనే ఆ భక్తి శ్రద్ధలతో భక్తులందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటుంటారు.